రైట్ అనదర్ హై వోల్టేజ్ కాన్స్టిట్యున్సీ నగరిలో తన గెలుపుని ఎవ్వరూ అడ్డుకోలేరని తాను హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి మోగిస్తుందని, వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావటం పక్కా అంటున్న రోజాతో మా ప్రతినిధి ప్రసాద్ మాట్లాడారు. నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరారు, తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా ప్రతి బూత్ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోజా గారు తిరుగుతున్నారు. మరి ఇక్కడ ఎలా ఉంది ఓటర్ సరళి, ఓటర్లు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మరోసారి నగిరి అడ్డ రోజా అడ్డ కాబోతుందా? ఇక్కడ ప్రజలు ఏమనబోతున్నారు? నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. అది మళ్లీ ప్రూవ్ అవుతుంది. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని, జగన్ అన్న అక్కడ, రోజా అనే నేను అని అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రజలకు కావాల్సిన ప్రతి కుటుంబానికి కూడా చేసిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేయటమే కాకుండా ఈరోజు ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా అన్ని రకాలుగా, కోవిడ్లో కానీ, హెవీ రైన్స్ వచ్చినప్పుడు కానీ పక్క రాష్ట్రాలు వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ కుటుంబాన్ని వదలలేదు. అది ఎవరు కూడా మర్చిపోలేరు. సో ఈరోజు మీరు చూస్తేనే అందరూ ఎంత హ్యాపీగా నాకు విష్ చేయటం కానీ, షేక్ హ్యాండ్లు ఇవ్వటం కానీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు మా ఇల్లు, మేము కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. మా అమ్మాయి, నేను, మా హస్బెండ్ అందరం ఈరోజు ఓటేసాం. సో మనం ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు అక్కడ వాళ్ళ కోసం అక్కడ ఉండిపోవాలి, సర్వీస్ చేయాలి, వాళ్ళందరికీ కావాల్సినప్పుడు అందుబాటులో ఉండాలి. అది చేయటం వల్లే ఈరోజు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని చూస్తున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలకి ఓటు షిఫ్ట్ చేసుకోవాలని ఇల్లు భూమి పూజ చేస్తాడు. అసలు పవన్ కళ్యాణ్ కానీ, షర్మిల కానీ, లేదా మన లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ అందరూ హైదరాబాద్లో ఓటేసి ఇట్లా ఫోటో పెట్టిన వాళ్ళే. ఇప్పుడు ఏమైనా మార్చుకున్నారేమో నాకు తెలియదు కానీ. సో వాళ్ళకి రాష్ట్రం మీద అభిమానం లేదు, కాన్స్టిట్యున్సీ మీద అభిమానం లేదు, కేవలం అధికారం చలాయించాలి అంతే. ఆ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఈ షర్మిల దిగజారిపోయారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ అప్పుడు ప్రతిపక్షంలో అయినా, ఇప్పుడు అధికార పక్షంలో అయినా ప్రజల కోసం, ప్రజల పక్షానే ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రజల పక్షాన ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన సైనికులైన మేమందరం. సో ఖచ్చితంగా అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. నేను ఇక్కడ నగిరిలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాను. ముఖ్యంగా నగిరిలో కూడా ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరారు. 12 అవుతున్నా కూడా ఇంకా ఓటర్లు ఎండను సైతం కూడా లెక్క చేయలేదు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఓటర్లకు సంబంధించి? బాగున్నాయి కదండి, కంఫర్ట్ గా అందరికీ నీడగా పెట్టాము. కానీ అందరూ ఒకేసారి వచ్చేసారు. చూసారు కదా, ఎప్పుడు ఫ్యాన్ కొట్టేద్దామా అన్నట్టుగా జనాలు ఇళ్ల నుంచి బయలుదేరి వచ్చారు. గతంలో మనం చూసాము, ఓటర్కి రమ్మంటే సరే చూద్దాంలే, ఆడ ఖాళీ ఉన్నప్పుడు వస్తాం అనేవాళ్ళు. కానీ ఈరోజు ఆతృతగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద అన్ని పార్టీలు, అన్ని పత్రికలు, అన్ని రకాలుగా జరుగుతున్న దాడి కానీ, ఆయన మీద అంటే మాటల దాడి కానీ, లేదా క్యారెక్టర్ మీద దాడి కానీ, లేదా రాళ్లతో దాడి కానీ, ఇవన్నీ చూశాక ప్రజలకి ఎట్లయినా మనమే క్యాంపెయినర్స్ గా ఉండి, మనమే సైనికులుగా ఉండి అన్నను కాపాడుకోవాలి అన్న బాధ్యత ప్రజలు, ఓటర్లు తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. మూడోసారి హ్యాట్రిక్ సాధించడం పక్కా ఖాయం అంటారు. పూర్తిగా ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా ఓటు వేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఓటు హక్కు కూడా ఇక్కడ రోజా గారు వినియోగించుకున్నారు. ఇక్కడ చూడొచ్చు, రోజా గారు వెంట వృద్ధులు కూడా కావచ్చు, ఇక్కడ ఓటు వేయడానికి వచ్చిన అందరూ కూడా అభిమానంతో ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎంతో ఆప్యాయతగా ఇక్కడ రోజా గారు వస్తుంటే ఆప్యాయతగా పలకరిస్తూ ఆమెకు అభివాదం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నగిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కొందరు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు పొందినా తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న నా విజయాన్ని మాత్రం ఆపే శక్తి ఎవరికి లేదు. మరోసారి హ్యాట్రిక్ సాధించడం నగిరిలో ఖాయమంటున్నారు. అదేవిధంగా స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించి రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అని కూడా రోజా అంటున్న పరిస్థితి ఉంది. జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, నగర్ నుండి.